వెల్కమ్ టు న్యూస్ టుడే. సో ఈ మధ్య కాలంలో ఎవరిని తట్టినా సరే వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతున్న ఒక పెద్ద సమస్య జాయింట్ పెయిన్స్. ఈ జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి, అసలు చిన్న పెద్ద తేడా లేకుండా ఈ సమస్య ఎందుకు వేధిస్తోంది, అసలు మన లైఫ్ స్టైల్ కారణమా లేకపోతే మన బోన్స్లో ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయా? సో ఇవన్నీ మనం తెలుసుకోవడానికి ఈ బోన్స్ గురించి బాగా స్టడీ చేసి కొన్ని ఏళ్ళుగా ఒక దశాబ్ద కాలంగా కూడా ఆయన ఎంతో అపారమైన అనుభవం కలిగిన డాక్టర్ రత్నాకర్ గారి దగ్గరికి మనం వచ్చేసాం. ఆయన ఆర్థో స్పెషలిస్ట్ అండ్ సర్జన్ కూడా. సో జాయింట్ రిప్లేస్మెంట్ లో ఆయన చాలా అనుభవజ్ఞులు. ఆయన అడిగి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేసి అడిగి తెలుసుకుందాం. ఓకేనా? సో నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎలా ఉన్నారు? సూపర్. వెల్కమ్ టు న్యూస్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా ఇందాక మనం అనుకున్నట్టుగా అసలు వయసుతో సంబంధం లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి జాయింట్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఈవెన్ టీన్స్లో అంటే టీనేజర్స్కి కూడా ఈ జాయింట్ పెయిన్స్ లేకపోతే షోల్డర్ పెయిన్స్, నెక్ పెయిన్స్, బోన్ పెయిన్స్ ఇట్లా ప్రతి ఒక్కటి వస్తున్నాయి అన్నమాట. అసలు ఎవరికి ఏ పెయిన్ వస్తుంది, ఎందుకు వస్తుందో అర్థం కాక సతమతం అయిపోతున్నాము. సో ఇవన్నీ మాట్లాడబోయే ముందు ఫస్ట్ కొంచెం మీ గురించి బ్రీఫ్గా మా న్యూస్ టుడే ప్రేక్షకుల కోసం. హలో అండి, నా పేరు డాక్టర్ రత్నాకర్ అండి. బేసికలీ నేను కర్ణాటక నుంచి, గుల్బర్గా అనే ప్లేస్ నుంచి అండి. అవునా? తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు. రూట్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి. మా డాడీ వచ్చేసి అనంతపూర్ జిల్లా నుంచి, బట్ ఈ సెటిల్డ్ ఇన్ కర్ణాటక మా ఎడ్యుకేషన్ కోసం అనేసి. సో నా బేసిక్ ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ అంతా గుల్బర్గాలోనే అయిందండి. దెన్ నా డిప్లొమా ఇన్ ఆర్థోపెడిక్స్ బిజాపూర్ నుంచి అయింది. Then I got my DNB in orthopedics from National Board of Examination from Kochi అండి. Then 3 to 4 years నేను జనరల్ ఆర్థోపెడిక్స్లో ప్రాక్టీస్ చేశాను. దెన్ 2017 నేను హైదరాబాద్కి రావడం అన్నది జరిగిందండి. ఇక్కడ బేసికలీ జాయింట్ రీప్లేస్మెంట్స్లో ఎక్స్పర్టైజ్ అవ్వాలనేసి ఉద్దేశంతో వచ్చాను. దెన్ 2017 నుంచి టిల్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఇంటూ జాయింట్ రీప్లేస్మెంట్స్, స్పెషల్లీ హిప్స్ అండ్ నీ రీప్లేస్మెంట్స్లో కంటిన్యూ అవుతున్నానండి. ఫెంటాస్టిక్ అండి. అసలు నార్మల్గా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎంఎస్ చేసినప్పుడు స్పెషలైజేషన్ తీసుకుంటారు కదా, సో ఎందుకు మీకు ఈ ఆర్థోపెడిక్ ఈ స్పెషలైజేషన్ తీసుకోవాలనిపించింది? సో బేసిక్లీ ఎంబీబీఎస్ తర్వాత ఇంటర్న్షిప్లో నా గోల్ ఆర్థోపెడిక్స్ కాదండి. ఇనీషియల్గా ఒక కార్డియాలజిస్ట్ అవ్వాలని ఒక చిన్న కోరిక ఉండేదన్నమాట. ఓకే. బట్ ఇంటర్న్షిప్ టైంలో ఆర్థోపెడిక్స్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది. వేర్ నా పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, నా సీనియర్స్ కొన్ని ఎమర్జెన్సీ కేసెస్లలో వాళ్ళు ట్యాకల్ చేసే విధానం అది చూసేసి ఏదో ఒక సర్జికల్ ఫీల్డ్లో వెళ్ళాలన్న కోరిక పుట్టిందనమాట. సో అప్పుడు నాకు కార్డియాలజీ అంతేగాని సర్జికల్ ఫీల్డ్ కాదేమో, ఇది మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో దెన్ సడన్లీ ఒక షిఫ్ట్ అయిపోయింది టువర్డ్స్ ఆర్థోపెడిక్స్ అండి. సో దెన్ ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు గో టు సమ్ సూపర్ ఎమర్జెన్సీ బ్రాంచెస్ అనేసి. సో అనేది ఫ్రాక్చర్స్, ట్రామా ఇవన్నిట్లో కొంచెం ఇంట్రెస్ట్ కలిగిందనమాట. సో ఐ చూస్ ఆర్థోపెడిక్స్ అండి ఆ టైంలో. ఫెంటాస్టిక్ అండి. అంటే గుండె డాక్టర్ అవ్వాల్సిన వాళ్ళు ఎముకల డాక్టర్ అయిపోయారు అనమాట. కరెక్ట్ అండి. సూపర్ అండి. సో మొత్తానికి అయితే ఏంటి, చాలా మందికి వేల మందికి ఇప్పటి వరకు మీరు కన్సల్టేషన్ ఇచ్చి వాళ్ళని ఎంతో మంది సమస్యలు తీర్చారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థాంక్యూ వెరీ మచ్.